ఐ వాంట్ సే సంథింగ్. కమింగ్ 10 years ఇండియాకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేస్, ఓకేనా? అంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో అయినా దేంట్లో అయినా ఇండియాకి ఈ కమింగ్ 10 years చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకో చెప్తాయి. ఫస్ట్, మన గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే మన ఇండియా ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గా మారాలంటే ఫస్ట్ మన స్వదేశీ గుడ్స్ అంటే మన మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఇవి మార్చాలి. అంటే కొత్త కొత్త జిఎస్టీ రిఫార్మ్స్ తేవాలి. అండ్ మన గవర్నమెంట్ ఇచ్చిన జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ అయినా మీకు సింపుల్ గా చెప్పాలంటే ద ఈజ్ ఆఫ్ బిజినెస్. అంటే ద ఈజ్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడవుతుంది? ఫస్ట్ చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ నాకు ఒక మైక్ కూడా లేదు. సో నేను మైక్ కొనాలంటే ఫస్ట్ ఏం చూస్తా? ఒక మంచి క్వాలిటీ మైక్ చూస్తా, దాని ప్రైస్ చూస్తా. సో ఇక్కడ 3 మైక్స్ ఉన్నాయి. ఒకటి ఇండియాది, ఒకటి చైనాది, ఒకటి అమెరికాది. సో అమెరికా ఇస్ ప్రొడ్యూసింగ్ ద బెస్ట్ మైక్ అండ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ చైనా ప్రైస్ తక్కువ ఉంది అండ్ ద బెస్ట్ మైక్ ఉంది. అండ్ ఇండియా అనేది చాలా హెవీ ప్రైస్ ఉంది కానీ బెస్ట్ కాదు. సో నేనేం కొంటా? చైనా మైక్ కొంటా. సో ఇక్కడ ఎవరు లాభపడుతున్నారు? మన ఇండియాలో ఉంటూ మన ఇండియాలో మైక్స్ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు లాస్ అవుతారు కదా. సో చైనాలో మైక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ చైనాలో ఉన్న వాళ్ళు లాభపడుతున్నారు అక్కడ. సో వై ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఇండియా లూజ్ అవుతుంది. సో జస్ట్ ఒక మైక్ అని కాదు, మీరు ఎవ్రీ ప్రోడక్ట్ ని ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒకవేళ ఇండియాది కాదు అనుకొని ఒక చైనాది, ఒక రష్యాది, ఒక యుఎస్ఏది కొంటే సో ఎండ్ ఆఫ్ ద డే మనం లాస్ అయ్యేది. వీఆర్ ద పీపుల్ హూ లాసింగ్. సో మనం ఏం చేయాలంటే ద సేమ్ క్వాలిటీ ప్రోడక్ట్స్, ద సేమ్ ప్రైస్ మనం ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నామో మనం ఆలోచించి అండ్ వీ హ్యావ్ టు బిల్డ్ ద సేమ్ క్వాలిటీ మైక్స్. అండ్ మైక్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా అప్పుడు మనకి ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది తగ్గుతుంది. అండ్ ఇండియన్ కస్టమర్స్ అయినా కానీ ఇండియన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు లాభపడతారు. ఎండ్ ఆఫ్ ద డే ఇండియా కూడా బాగుంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఇండియా షుడ్ డూ ఇన్ ద కమింగ్ 10 years.